శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు. నాయనా లే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించటానికి దీక్ష తీసుకో. బాబాజీ చెయ్యి చూపారు. ఒక హోమాగ్ని కుండం వెలిసింది. దాని చుట్టూ పండ్లు, పూలు అమిరి ఉన్నాయి. జ్వాజ్వల్యమానమైన ఈ అగ్నివేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియా దీక్ష స్వీకరించాను. బ్రహ్మముహూర్తంలో క్రతువు పూర్తయింది. ఆనంద తన్మయావస్థలో నాకు నిద్ర అవసరమనే అనిపించలేదు. అమూల్య నిధులతో, అద్భుత కళాఖండాలతో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నిటిలోనూ తిరిగి తర్వాత ఉద్యానవనాల్ని సందర్శించాను. దగ్గరలో నిన్నటి రోజున నేను చూసిన గుహల్ని, రాతిగొట్టు కొండ అంచుల్ని గమనించాను. కానీ అప్పుడవి ఒక మహాసౌధాన్ని, పూలతోటల్ని ఆనుకుని లేవు. చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రాసాదంలో మళ్ళీ అడుగుపెట్టి నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై ప్రశాంత శిష్యగణం చేత పరివేష్టితులై ఉన్నారు. లాహిరి, నీకు ఆకలి వేస్తోంది అంటూ బాబాజీ కళ్ళు మూసుకో అన్నారు. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము, దాని ఉద్యానవనాలు అదృశ్యమైపోయాయి. నా శరీరము, బాబాజీ రూపము, వారి శిష్యుల రూపాలు అదృశ్యమైన మహాసౌధం స్థానంలో ఎండపడుతున్న రాతి గుహల ద్వారాలకు దగ్గరలోనే కటిక నేల మీద ఉన్నాయి. బంగారు భవనం మాయమైపోతుందని, దాంట్లో బందీలై ఉన్న పరమాణువులు విడుదలై తాము ఉద్భవించడానికి మూలకందమైన ఆలోచనాసార రూపంలో లయమవుతాయని నన్నిక్కడికి తీసుకువచ్చిన ఆయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించినా నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈరోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియలేదు. భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరింది అన్నారు బాబాజీ. నేలమించి ఒక మట్టి పాత్ర ఎత్తారు. అక్కడ చెయ్యి పెట్టి, నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా సరే తీసుకో. ఖాళీగా వెడల్పుగా ఉన్న మట్టి పాత్రను ముట్టుకున్నాను. వెన్న పూసిన వేడివేడి లూచీలు, కూర, మిఠాయిలు కనిపించాయి. నేనవి తింటుంటే ఎప్పటికప్పుడు ఆ పాత్ర నిండి ఉండటం గమనించాను. భోజనం అయిన తర్వాత మంచినీళ్ల కోసం చుట్టూ కలయ చూశాను. మా గురుదేవులు నా ఎదుట ఉన్న పాత్ర వైపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమైంది. దాని బదులు నీళ్లున్నాయి. దైవ సామ్రాజ్యంలో ఐహిక అవసరాల్ని తీర్చే రాజ్యం కూడా కలిసే ఉంటుందని కొద్దిమంది మర్త్య మానవులే ఎరుగుదురు అన్నారు బాబాజీ. దైవ సామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది. కానీ భూ సామ్రాజ్యం స్వభావరీత్యా భ్రాంతి మూలకమైనందువల్ల దాంట్లో సత్యసారం ఉండదు. ప్రియ గురుదేవ, కిందటి రాత్రి మీరు స్వర్గంలోనూ భూమి మీద ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించారు. మాయమైన మహాసౌధాన్ని గురించిన జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వాను. నిజంగా మామూలు యోగి ఎవరు అతి మనోహర విలాస వైభవోపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడి మహత్తర మర్మాల అనుభవలబ్ధి కోసం దీక్షా స్వీకారం పొందలేదన్నది నిశ్చయం. దానికి ఇప్పటి దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఎండిపోయిన నేల, ఆకాశపు పైకప్పు, ఆదిమకాల సహజమైన ఆశ్రయమిచ్చే గుహలు, ఇవన్నీ నా చుట్టూ ఉన్న దేవదూతల వంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాన్ని సమకూర్చాయి అనిపించింది. ఆనాడు మధ్యాహ్నం గత జన్మల అనుభూతుల పొందికతో పావనమైన నా గొంగడి మీద కూర్చున్నాను. నా గురుదేవులు దగ్గరికి వచ్చి నా తల మీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి అందులో అవిచ్ఛిన్నంగా 7 రోజుల పాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్తరాల్లో
ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ సత్యస్వరూపుడి అమరసీమల్లోకి చొచ్చుకుంటూ పోయాను. మాయావరణాలన్నీ తొలగిపోయాయి. నా ఆత్మ విశ్వాత్ముడికి వేదిక మీద సంపూర్ణంగా స్థిరపడింది. 8వ నాడు నేను నా గురుదేవుల పాదాల మీద పడి నన్ను ఎప్పటికీ తమ దగ్గరగానే తమ పవిత్ర వనభూమిలోనే ఉండనిమ్మని వేడుకున్నాను. నాయనా, ఈ జన్మలో నీ పాత్ర జనబాహుళ్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మలు నువ్వు ఏకాంత ధ్యాన సాధన భాగ్యం పొందావు. ఇప్పుడు మానవ ప్రపంచంలో కలిసి మసలాలి అన్నారు బాబూజీ నన్ను ఆలింగనం చేసుకుంటూ. నువ్వు వివాహితుడివై సామాన్య కుటుంబంతో ఉద్యోగ బాధ్యతలతో ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ప్రయోజనం ఒకటి మరుగుపడి ఉంది. హిమాలయాల్లో మా రహస్య బృందంలో చేరాలన్న ఆలోచనలు నువ్వు పక్కకి పెట్టాలి. నీ జీవితం ఆదర్శ గృహస్థ యోగికి నిదర్శనంగా సేవ చేస్తూ నగర జన సమూహాల మధ్య గడవాలి. దిగ్భ్రమ చెందిన అనేక మంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనలు మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు అంటూ ఇలా చెప్పారాయన. మనఃపూర్వకంగా అపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించటానికి నువ్వు ఎంపిక అయ్యావు. సంసార బంధాలతో భారమైన లౌకిక విధులతో చిక్కులు పడుతున్న లక్షలాది జనం తమలాగే సంసారివైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించటానికి నువ్వు దారి చూపించాలి. ప్రపంచంలో కూడా వ్యక్తిగత ప్రయోజనోద్దేశం కానీ అనుబంధం కానీ లేకుండా తన బాధ్యతల్ని నిష్ఠగా నిర్వహించే యోగి నిశ్చయమైన జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాడు. ప్రపంచాన్ని విడవాలని నిన్ను నిర్బంధించే అవసరం ఏదీ లేదు. ఎంచేతంటే లోపల నువ్వు దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్ని పూర్వమే తెంపేశావు. నీ కుటుంబానికి, ఉద్యోగానికి, పౌర జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విధుల్ని నువ్వు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడానికి నీకు ఇంకా చాలా ఏళ్ల వయస్సు ఉంది. దైవపరమైన ఆశ అనే మధురమైన కొత్త ఊపిరి సంసారుల శుష్క హృదయాల్లోకి చొరబడుతుంది. మీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు మోక్షమన్నది అంతఃసన్యాసం మీదే కానీ బాహ్య సన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటారు. ఉన్నతమైన ఆ హిమాలయ ఏకాంత ప్రదేశాల్లో మా గురుదేవుల వాక్కులు వింటూ ఉంటే నా కుటుంబము, ఆఫీసు, ప్రపంచము ఎంత దూరమో అనిపించింది. అయినా ఆయన వాక్కుల్లో కఠోర సత్యం ధ్వనించింది. పావనమైన ఈ శాంతిధామాన్ని విడిచి వెళ్ళడానికి అణుకువగా అంగీకరించాను. యోగ విద్యను గురువు నుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు. యోగ్యులైన శిష్యులకు మాత్రమే క్రియాకీలకం ప్రసాదించు అన్నారు బాబాజీ. దైవాన్వేషణలో అన్నింటినీ త్యజించటానికి ప్రతిజ్ఞ పూనినవాడే ధ్యానయోగం ద్వారా పరమరహస్యాల చిక్కుముళ్ళు విడదీయటానికి అర్హుడు. గురుదేవా, నష్టమైన క్రియాయోగాన్ని పునరుద్ధరించి మీరు మానవజాతికి మహోపకారం చేసినట్టే శిష్యరికానికి కావలసిన కఠిన నియమాలు సడలించి దానివల్ల కలిగే లాభాన్ని మీరు పెంపొందించరా అని విన్నవించుకుంటూ బాబాజీ కేసు చూశాను. చిత్తశుద్ధి గల అన్వేషకులందరూ మొదట్లోనే సంపూర్ణ అంతఃసన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ వారందరికీ కూడా క్రియాయోగం అందించటానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో 3 విధాలైన క్లేశాలకి గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకి క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తి మార్గమే తొక్కకపోవచ్చు. అలాగే కానీ ఈశ్వరేచ్ఛ నీ ద్వారా వ్యక్తమైంది. వినయంగా నిన్ను సహాయం అడిగే వాళ్ళందరికీ
క్రియాయోగ దీక్ష ఇయ్యి అని జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు. కొద్దిసేపు మౌనం దాల్చిన అనంతరం బాబాజీ ఇంకా చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికి వినిపించు. ఈ ధర్మం ఏ కొద్దిపాటి ఆచరణలో పెట్టినా అది నిన్ను పెద్ద భయం నుంచి కాపాడుతుంది. అంటే జనన మరణ చక్ర పరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది. మర్నాడు ఉదయం నేను వీడ్కోలు దీవెన కోసం గురుదేవుల పాదాల దగ్గర మోకరిల్లినప్పుడు ఆయన్ని విడిచి వెళ్ళాలంటే నాలో ఎంత గాఢమైన అనిష్టం ఉందో ఆయన పసిగట్టారు. మనకి ఎడబాటు లేదు నాయనా అంటూ ఆప్యాయంగా నా భుజం నిమిరారు. నువ్వు ఎక్కడున్నా, నన్నెప్పుడు పిలిచినా తక్షణం నీ దగ్గర ఉంటాను అన్నారు. ఆయన చేసిన అద్భుతమైన ఈ వాగ్దానం వల్ల ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వర్ణంతో సంపన్నుణ్ణి అయి కొండ దిగుదల దారి పట్టాను. ఆఫీస్లో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు. 10 రోజులుగా వాళ్ళు హిమాలయారణ్యాల్లో నన్ను పోగొట్టుకున్నామనే అనుకున్నారు. త్వరలో మా ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తరం వచ్చింది. లాహిరి దానాపూర్ ఆఫీస్కు తిరిగి రావాలి అని ఉంది. రాణీఖేత్కు అతని బదిలీ పొరపాటున జరిగింది. రాణీఖేత్ విధులు చేపట్టడానికి మరో వ్యక్తిని పంపి ఉండవలసింది. భారతదేశంలో ఈ బహుదూర స్థలానికి నన్ను రప్పించటానికి దారితీసిన సంఘటనల పరస్పర వ్యతిరేక దిశాభిముఖమైన గుప్త ప్రవాహాలను తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాను. దానాపూర్కు తిరిగి వచ్చే ముందు మురాదాబాద్లో ఉన్న ఒక బెంగాలీ కుటుంబంతో కొన్నాళ్ళు గడిపాను. అక్కడ నన్ను కలుసుకోవడానికి 6 వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల మీదకి నేను సంభాషణ మళ్లించేసరికి నాకు ఆతిథ్యం ఇచ్చిన ఆయన నిరాశగా ఇలా అన్నారు. ఈ రోజుల్లో ఇండియాలో సాధువులే కరువయ్యారు. దానికి నేను, బాబు, ఈ గడ్డ మీద ఇప్పటికీ ఉన్నారు మహామహులు అంటూ ఆక్షేపణ తెలిపాను. ఉత్సాహం పెళ్ళుబొగటం వల్ల హిమాలయాల్లో నా అలౌకిక అద్భుత అనుభవాల్ని వాళ్ళకి చెప్పాలన్న ఊపు వచ్చింది నాకు. ఆ మిత్ర బృందం మర్యాదగానే అపనమ్మకం తెలియపరిచింది. వాళ్లలో ఒకడు ఊరడింపుగా ఇలా అన్నారు. లాహిరి గారు, పల్చబడ్డ ఆ కొండగాలుల్లో మీ మనస్సు ప్రయాసకు గురి అయింది. మీరిప్పుడు చెప్పింది ఏదో పగటి కల. సత్యనిష్టమైన ఉత్సాహంతో ఊగిపోయి ఉచితమైన ఆలోచన కొరవడి మాట్లాడాను. నేను కనుక పిలిచినట్లయితే నా గురుదేవులు ఇక్కడ ఈ ఇంట్లోనే దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరి కళ్ళలోనూ ఆసక్తి మిలమిల్లాడింది. అటువంటి అద్భుతం చూడాలన్న ఉత్సుకత వాళ్లలో కలగడంలో విడ్డూరం లేదు. కొంత మట్టుకు అనిష్టంగానే నేను ప్రశాంతమైన ఒక గది, 2 కొత్త ఉన్ని గొంగళ్ళు కావాలని అడిగాను. గురుదేవులు ఈథర్లోంచి భౌతిక రూపం ధరిస్తారు అన్నాను. తలుపవతల నిశ్శబ్దంగా ఉండండి, కాసేపట్లో పిలుస్తా మిమ్మల్ని. మా గురుదేవుల్ని సవినీయంగా ఆవాహన చేస్తూ ధ్యానస్థితిలో మునిగిపోయాను. చీకటి చేసిన గది ప్రశాంతి కలిగించే పల్చని వెలుతురుతో నిండిపోయింది. దాంట్లోంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది. లాహిరి, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను? గురుదేవుల చూపు కఠినంగా ఉంది. సత్యమన్నది హృదయపూర్వకంగా అన్వేషించే వాళ్ల కోసం, వ్యర్థమైన కుతూహలం గల వాళ్ల కోసం కాదు. ఎవరైనా చూసినప్పుడు నమ్మడం సులువే, అప్పుడిక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోవడానికి యోగ్యులు, దాన్ని ఆవిష్కరించేవాళ్ళు స్వాభావిక భౌతికవాదపరమైన సంశయశీలతను జయించిన వాళ్లే. ఆ తర్వాత ఆయన గంభీరంగా నన్ను వెళ్ళనియ్యి అన్నారు. నేను బతిమాలుకుంటూ ఆయన పాదాల మీద పడ్డాను. పూజ్య గురుదేవా, ఘోరమైన నా తప్పు తెలుసుకున్నాను.
సవినయంగా మీ క్షమాపణ కోరుతున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళైన వీళ్ళ మనస్సుల్లో విశ్వాసం కలిగించటానికి. నా ప్రార్థన మన్నించి మీరు ఎలాగా ప్రత్యక్షమయ్యారు కనుక దయచేసి నా స్నేహితులకు ఆశీస్సులు ప్రసాదించకుండా మాత్రం వెళ్ళకండి. వాళ్ళు అవిశ్వాసులే అయినప్పటికీ చిత్రమైన నా ప్రతిజ్ఞావాక్యంలోని సత్యాన్ని శోధించడానికైనా కనీసం సుముఖంగా ఉన్నారు. సరే, కొంచెం సేపు ఉంటాను. స్నేహితుల ముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదు అన్నారు బాబాజీ. ఆయన ముఖం శాంతపడింది. కానీ మృదువుగా ఇలా అన్నారు, నాయనా, ఇక నుంచి నేను నీకు అవసరమైనప్పుడే వస్తాను. నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను. నేను తలుపు తెరిచినప్పుడు మిత్రబృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళని తామే నమ్మలేక నా మిత్రులు గొంగడి ఆసనం మీద ఉన్న తేజోవంతమైన స్వరూపాన్ని తేరిపారి చూశారు. ఇది సామూహిక సమ్మోహనం అంటూ అట్టహాసంగా నవ్వాడొకతను. మాకు తెలియకుండా ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించడం అసంభవం. బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ముందుకు వచ్చి తమ శరీరంలోని వెచ్చని గట్టి మాంసాన్ని ముట్టుకుని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. సందేహాలు పటాపంచలైపోయి మా స్నేహితులు దిగ్భ్రమతో కూడిన పశ్చాత్తాపంతో నేల మీద పడి సాష్టాంగ ప్రణామం చేశారు. హల్వా తయారు చేయించండి. తమ భౌతిక వాస్తవికత విషయమై అక్కడి వాళ్లకు మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ ఈ కోరిక కోరారని నాకు తెలుసు. పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు చనువుగా మాట్లాడారు. సంశయాళువులైన ఈ థామస్లు భక్త శిఖామణులైన సెయింట్ పాల్ల మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది. మేము హల్వా తిన్న తర్వాత బాబాజీ ఒక్కొక్కరిని ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక్క మెరుపు మెరిసింది. బాబాజీ దేహం తాలూకు రుణ విద్యుదణుమూలకాలు తక్షణమే రసాయన విఘటనం చెంది విస్తరించే బాష్పమయ కాంతిలా మారిపోవటం మేము కళ్ళారా చూసాం. దైవానుసంధానం పొందిన గురుదేవుల సంకల్పశక్తి ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఈథర్ పరమాణువుల మీద తనకున్న పట్టు సడలించింది. వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న ప్రాణకణికా విస్ఫులింగాలు అనంత ప్రాణాశయంలోకి అంతర్హితమయ్యాయి. మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను. వాళ్లలో మైత్ర అనే ఆయన పూజ్యభావంతో అన్నాడు. కొత్త జాగృతి కలిగించిన ఆనందంతో ఆయన ముఖబింబమే మారిపోయింది. చిన్న పిల్లవాడు నీటి బుడగలతో ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశకాలాలతో ఆట ఆడుకున్నారు. స్వర్గ భూలోకాల కీలకాలు చేతనున్న వ్యక్తిని చూశాను. త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్వంలో దృఢంగా నిలదొక్కుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు మళ్ళీ చేపట్టాను అంటూ ముగించారు లాహిరి మహాశయులు. బాబాజీతో జరిగిన మరో సమాగమానికి సంబంధించిన కథ కూడా లాహిరి మహాశయులు స్వామి కేవలానంద గారికి, శ్రీ యుక్తేశ్వర్ గారికి చెప్పారు. ఆ సందర్భం నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అన్న వాగ్దానాన్ని పరమ గురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటి. అలహాబాదులో కుంభమేళా జరుగుతున్న సన్నివేశం అది అని చెప్పారు లాహిరి మహాశయులు తమ శిష్యులకు. ఆఫీస్ పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవానికి హాజరవడం కోసం దూర ప్రదేశాల నుంచి వచ్చిన సన్యాసి సాధుజనాల గుంపుల మధ్య తిరుగుతూ ఒంటికి బూడిద పూసుకుని చేత్తో భిక్షాపాత్ర పట్టుకుని ఉన్న ఒక తపస్వి ముందు ఒక్క క్షణం ఆగాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనసులో పుట్టింది. బాహ్య వైరాగ్య చిహ్నాలు ధరించాడే కానీ దానికి సరిపడే అంతరంగం లేనివాడనిపించింది. నేను ఆ తపస్విని దాటి వెళ్ళగానే నా చూపు బాబాజీ మీద పడి ఆశ్చర్యపోయాను. ఆయన తల అట్టకట్టేసిన ఒక సన్యాసి ముందు మోకరిల్లుతున్నారు. గురూజీ అంటూ ఆయన పక్కకు వెళ్ళాను. మీరిక్కడ ఏం చేస్తున్నారు?
నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను, తర్వాత ఈయనకు వంటగిన్నెలు తోమి పెడతాను. బాబాజీ చిన్న పిల్లవాడిలా నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. మనుషులు అధికులైన అధములైన వాళ్ళ దేహాలయాలన్నింటిలోనూ సమానంగానే ఈశ్వరుని నివసిస్తున్నట్టు చూడాలి, కానీ ఎవ్వరినీ నేను విమర్శించకూడదని తాము కోరుతున్నట్టు నాకు తెలియజేస్తున్నారని గ్రహించాను. మహాగురువులు ఇంకా ఇలా చెప్పారు: సాధువుల్లో జ్ఞానుల్ని అజ్ఞానుల్ని కూడా సేవించటం వల్ల నేను అన్నింటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయం అనే సర్వోత్తమ గుణాన్ని అలవర్చుకుంటున్నాను. ఒక యోగి ఆత్మకథ 34వ అధ్యాయం